అమెరికా ప్రభుత్వం షట్డౌన్ను ఎదుర్కొంటుంది. 6 ఏళ్ల తర్వాత ట్రంప్ హయాంలోనే మరోసారి షట్డౌన్ ఉంది. అయితే 2 ఆర్థిక బిల్లులను యుఎస్ సెనెట్ ఆమోదించలేదు. అయితే రిపబ్లికన్ స్టాంపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకున్నారు. అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం పడుతూ ఉంది. అయితే 7,50,000 మంది ఉద్యోగులు ఆల్రెడీ పని మానేశారు. అయితే మిలిటరీ అండ్ అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అత్యవసర సేవలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే మనం గమనించవచ్చు, ట్రంప్ పాలనలో ఇది రెండోసారి షట్డౌన్ అవ్వడం. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు సేవలైతే మూతపడ్డాయి. అమెరికా చరిత్రలోనే అదే సుదీర్ఘమైన షట్డౌన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ పాలన ఇప్పుడు రెండోసారి షట్డౌన్ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, ప్రస్తుతానికి అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ఎదుర్కొంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఎస్ కౌశల్య, ట్రంప్ సర్కార్ మరోసారి అంటే 2017లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో ఒకసారి, ఇప్పుడు మరోసారి ఈ షట్ డౌన్ ను ప్రకటించడం జరిగింది. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటుగా అక్కడి ఉద్యోగులపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. అదేవిధంగా విదేశాల నుంచి ఎగుమతులు వాటిపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటి వరకు అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఈ స్థాయిలో ప్రభావం ఉండే అవకాశం అయితే అంటే ఈ షట్ డౌన్ ప్రభావం అనేది అత్యంత తీవ్రంగా ఉండటం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతోనే అమెరికా ప్రభుత్వం ఈ షట్ డౌన్ ను ప్రకటించినట్టుగా కూడా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 6 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా జరిగింది. అయితే అర్ధరాత్రి గడువుకు ముందే 2 నిధుల బిల్లులను సెనెట్ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లోకి వెళ్ళింది. ఇక అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలు కాగానే, అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 నుంచి షట్ డౌన్ ప్రక్రియను మొదలు పెట్టినట్టుగా కూడా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇక దీని వెనక ప్రధాన కారణం తమ డిమాండ్లను నెరవేర్చిన రిపబ్లికన్ స్టాంపేజ్ ఫండింగ్ బిల్లులను డెమోక్రాట్లు అడ్డుకోవడంతోనే ఈ షట్ డౌన్ మొదలైనట్టుగా కూడా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాబట్టి అమెరికా మీడియా కూడా ఇదే అంశాన్ని ధృవీకరించిన పరిస్థితి. దీంతో అత్యవసరంగాని సేవల కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోతాయి. మొత్తం అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఈ ప్రభావం కూడా అత్యంత తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎస్, అయితే ఈ షట్ డౌన్ ఎంతకాలం కొనసాగే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి? 2018లో అయితే కౌశల్య 35 రోజుల పాటు ఈ షట్ డౌన్ ప్రక్రియ కొనసాగింది. ఇప్పుడు గతంలో అయితే 15-20 రోజులు, అంటే 2018కి ముందు 14 సార్లు, అంటే ఇప్పుడు మొత్తం 16వ సారి. అంతకు ముందు మొత్తం 2018 కాకుండా 14 సార్లు కూడా 20 రోజులు లేదా 2 వారాలు లేదా 25 రోజులు మాత్రమే కొనసాగిన పరిస్థితి. 2018లో మాత్రం అత్యధికంగా 35 రోజుల పాటు షట్ డౌన్ ను కొనసాగించారు. ఇక ఇప్పుడు ఇది కూడా 2 నుంచి 3 వారాల పాటు ఉండే అవకాశం ఉంది అనేది అక్కడ అంతర్జాతీయ మీడియా చెప్తోంది. అయితే దీని ప్రభావం మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఏ రంగాల మీద ఎక్కువగా ఈ ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది షట్ డౌన్ వల్ల? ఎస్ కౌశల్య, సోషల్ సెక్యూరిటీతో పాటుగా మెడికేర్ లబ్ధిదారులపై దీని ప్రభావం ఉండే అవకాశం లేదు. వీరికి సంబంధించిన ప్రయోజనాలకు కాంగ్రెస్ ప్రత్యేక చట్టం రూపంలో ఆమోదం తెలుస్తుంది. ఇక మిగిలిన రంగాలపై అత్యంత తీవ్రంగా ప్రభావం ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ ఆఫీసులు అలాగే నేషనల్ పార్క్ సర్వీసులు మూతపడతాయి. 2013లో షట్ డౌన్ సందర్భంగా 100ల కొద్ది పార్కులు, మ్యూజియంలు, ఇతర ప్రదేశాలను కూడా మూసివేసిన పరిస్థితి. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే మాత్రం మార్కెట్లపై కూడా, స్టాక్ మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్లపై కూడా ప్రభావం పడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆర్థిక ప్రభావం పడకపోయినా ప్రస్తుతానికైతే 1-2 వారాలకు ఆర్థిక ప్రభావం పడే అవకాశం అయితే లేదు. కానీ దీర్ఘకాలికంగా కొనసాగితే మాత్రం ఆ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండే సూచనలు అయితే కనపడుతున్నాయి. సో మొత్తానికి షట్ డౌన్ అయిందా, లేదంటే ఏదైనా ఇతర రంగాలు ఏదైనా ఇంకా కొనసాగుతూ ఉన్నాయా వాటి సేవలు? అంటే అత్యవసర సేవలు, మామూలుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది, అలాగే మిలిటరీ సేవలు అనేది ఖచ్చితంగా కొనసాగాలి. కొనసాగకపోతే దేశ భద్రతతో పాటుగా దేశ ఆర్థిక వృద్ధికి కూడా అత్యంత ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆపేస్తే అంతర్జాతీయంగా విమాన సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉంది. అమెరికా నుంచి ప్రపంచంలో అన్ని దేశాల నుంచి అమెరికాకు సర్వీసులు నడుస్తాయి. క్యూబా నుంచి కూడా సర్వీసులు మొదలైనవి. కాబట్టి ఇవన్నీ కూడా నిలిచిపోయే ప్రభావం అయితే తీవ్రంగా ఉంది. కాబట్టి ఆ సర్వీసులను మాత్రం కొనసాగిస్తారు. అలాగే మెడికల్ అత్యవసర ఎమర్జెన్సీ సేవలు వంటి విషయాల్లో మాత్రం కొనసాగించే అవకాశాలు అయితే కనపడతాయి. ఎస్, మరి దీనికి సంబంధించి ట్రంప్ ఏ విధమైన వ్యాఖ్యలు చేశారు? అంటే ఏదైనా స్పందన వచ్చిందా అతని దగ్గర నుండి? ఇంకా ట్రంప్ నుంచి ఎటువంటి దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ పరిస్థితి అయితే అటు అమెరికా అధికారులు కానీ మిగిలిన వాళ్ళు కూడా దీన్ని అంటే వ్యవహారాన్ని సద్దుమణిగించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. కానీ డెమోక్రాట్లు మాత్రం ఈ విషయంలో వెనక తగ్గటం లేదు. తమ బిల్లుల విషయంలో ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని వాళ్ళు ఖచ్చితంగా
సీరియస్ గా తీసుకున్నారు. ఈ అమెరికా ఆర్థిక పరిస్థితిపై అలాగే అమెరికా పరిస్థితిపై ఎటువంటి ప్రమాదం పడినా సరే కూడా మేము వెనక్కి తగ్గేది లేదంటూ కూడా డెమోక్రాట్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రకటించారు. దానిపై కూడా ట్రంప్ ఏ విధంగా కూడా స్పందించలేదు. సో మొత్తానికి ఇది ట్రంప్ కి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చా? ఖచ్చితంగా ట్రంప్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకనంటే ఒక అధ్యక్షుడి హయాంలో 2 సార్లు షట్ డౌన్ జరగడం అనేది అత్యంత తీవ్ర ప్రభావం చూపించే అంశం. గతంలో 2018లో కూడా ట్రంప్ పై అంతర్జాతీయ మీడియా ఒక రేంజ్ లో విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ట్రంప్ వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది అనేది అప్పట్లో ఆరోపణలు చేసింది. ఇప్పుడు కూడా డెమోక్రాట్లు ఆ స్థాయిలో కఠినంగా వ్యవహరించడానికి కూడా ట్రంప్ వైఖరే కారణం. రిపబ్లికన్లు వాళ్ళ డెమోక్రాట్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరి కానీ వాళ్ళ విషయంలో ట్రంప్ ఆలోచన విధానం కానీ చాలా మంది గవర్నర్లకు అలాగే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులకు కూడా నచ్చడం లేదు. దీనితోనే ఈ విషయంలో వాళ్ళు వెనక్కి తగ్గటం లేదనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఓకే రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం చూస్తున్నాం అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ ఎదుర్కొంటుంది. 6 ఏళ్ల తర్వాత మొదటిసారి, అంటే ట్రంప్ హయాంలోనే ఇది రెండోసారి షట్ డౌన్ అనమాట. అయితే 2 ఆర్థిక బిల్లులను యుఎస్ సెనెట్ ఆమోదించలేదు. అయితే రిపబ్లికన్ స్టాంపేజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకున్నారు. అయితే దీనివల్ల అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 7,50,000 మంది ఉద్యోగులు పని మానేశారు. కానీ అత్యవసర సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అత్యవసర సేవలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొనసాగుతున్నాయి ఈ షట్ డౌన్లో. అయితే మనం ఇది గమనించవచ్చు, ట్రంప్ పాలనలో ఇది రెండోసారి షట్ డౌన్. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు మూతపడ్డ సేవలు. అమెరికా చరిత్రలోనే ఇది ఒక సుదీర్ఘమైన షట్ డౌన్ అనొచ్చు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా షట్ డౌన్ అయితే చూస్తున్నాం మనం అమెరికా ప్రభుత్వంలో. మరి చూడాలి దీనికి సంబంధించి ఈ షట్ డౌన్ అనేది ఎంతకాలం కొనసాగుతుంది. అంటే ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఒక 3 వారాల పాటు షట్ డౌన్ కొనసాగే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద ట్రంప్ అయితే అధికారికంగా స్పందించలేదు. మరి అతని స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి.